ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి అమరావతికి సినీ పరిశ్రమ తరలి రావడానికి ఇదే సరైన సమయం అని చెప్పేసి కొంతమంది సినిమా ముఖ్యులు సినిమా నిర్మాతలు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారండి. మనం ఇప్పుడు దాని విషయంగా పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల సినిమా నిర్మాణాలు, 10 కోట్లు 20 కోట్ల రూపాయల బడ్జెట్ కు సంబంధించిన కూడా సినిమా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి. ఇటీవల వచ్చినటువంటి అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 సినిమా అయితేనేమి, మరికొన్ని సినిమాలు ఇంటర్నేషనల్ గా కూడా మంచి పేరెన్నికైనటువంటి సినిమాలు కూడా వచ్చాయి. దేశంతో ఒకప్పుడు దేశంలోనే మన తెలుగు సినిమా అనేది రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మన సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. సినిమా నిర్మించే నిర్మాత తెలుగు సినిమా నిర్మించే వాళ్ళు భారీ బడ్జెట్లు అంటే 500 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందీలో కూడా దాదాపు హిందీ సినిమా కంటే మనదే కాస్త పెద్దదిగా అని చెప్పదు. ఈ పద్ధతిలో వేలాది కోట్ల రూపాయలతో సినిమా తీస్తూ గడిచిన 10 సంవత్సరాలుగా కార్మికుల వేతనాలు అయితే గడిచిన 10 సంవత్సరాలుగా ఒక 100 రూపాయలు కూడా పెంచలేదండి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి షూటింగ్స్ అన్ని నిలబడిపోయాయని చెప్తా ఉన్నారు. బాంబే నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లేబర్ని తీసుకొచ్చి వాళ్ళకి రోజుకి 5,000 రూపాయలు ఇనామిస్తారు గానీ తెలుగులో ఇక్కడ ఉన్న వాళ్ళకి లోకల్ వాళ్ళకి 2,000 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్లు, లైట్ మ్యాన్లు, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇంకా కింది స్థాయి పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. వారికైతే ప్రస్తుతానికి ఇప్పుడు చర్చల్లో 2,000 రూపాయల వరకు ఇవ్వడానికి అయితే అంగీకరిస్తా ఉన్నారు. కానీ ఆ యొక్క నిర్ణయాన్ని ప్రస్తుతానికి కార్మికులు అయితే తిరస్కరిస్తా ఉన్నారు. ఈ లేబర్ కార్మికులు ఏమని చెప్తారంటే, ఈ సినిమా వాళ్ళది వచ్చేటప్పటికి కూలీలు అనడానికి వీల్లేదు, శ్రామికులు కార్మికులు అనాలి, లేకపోతే టెక్నీషియన్ వాడాలి. కనీసం రోజుకి 2,500 రూపాయలన్నా ఇవ్వండి అంటూ ఈ మధ్య హీరోలకి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు రెమ్యూనేషన్ ఇస్తా ఉన్నారు. అలా ఉన్నప్పుడు కార్మికులుగా ఉన్న వాళ్ళు మా పరిస్థితి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అలాంటిది మాకు 2,500 కూడా ఇవ్వలేరా, రాత్రి సమయం అనే సమయపాలన లేకుండా మా కాడ పని చేయించుకుంటారు కదా అని అడుగుతా ఉన్నారు. అట్లా అని సంవత్సరం అంతా రోజంతా పని జరుగుతుందంటే అది కూడా అవకాశం లేదు. కేవలం సంవత్సరం వ్యవధిలో 100 రోజులు పని జరిగితే గొప్ప అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి తెలుగుకు సంబంధించిన షూటింగ్లన్నీ నిలిచిపోయాయని చెప్పక తప్పదు. ఇదే అదునుగా తీసుకుని సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గాని అమరావతికి గాని తరలించడానికి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి అనే వార్త అయితే సోషల్ మీడియాలో గాని కొంతమంది సినీ ప్రముఖుల ద్వారా అయితే వినడం జరుగుతా ఉంది. ఎందుకంటే దాసనారాయణరావు మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్దలు అనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడున్న వాళ్ళు పెద్దగా అనుకున్నా చెప్తే వినే పరిస్థితి అయితే లేవు. కొంతమంది నిర్మాతలు 2,500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కొంతమంది నిర్మాతలు అయితే వ్యతిరేకిస్తా ఉన్నారు. మాకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో వాళ్ళని తీసుకుంటాం, తెలుగు వాళ్ళని తీసుకోమని కూడా ముందుకేస్తా ఉన్నారు. ఎందుకంటే పాటలు, ఫైట్లు అన్ని విదేశాల్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ జరుగుతాయి కాబట్టి మాకు అదే అనుకూలంగా ఉందని వాదిస్తా ఉన్నారు. మన రాష్ట్రంలోనే బాంబే, చెన్నై నుంచి వచ్చిన టెక్నీషియన్స్ అయితే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండడం లేదని కూడా మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 15 మంది నిర్మాతలు అయితే అమరావతికి వచ్చి పర్యాటక రంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించినటువంటి సినీ ఫోటోగ్రాఫ్ మంత్రిని కందుల దుర్గేష్ అయితే కలవడం జరిగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఒకేసారి కావాలని అడగడం జరిగింది. అయితే సినీ పరిశ్రమకు సంబంధించి విశాఖపట్నం గాని అమరావతికి సమీప ప్రాంతాల్లో గాని స్టూడియోల నిర్మాణానికి భూములు ప్రభుత్వం వారు ఇస్తే గనక సినీ పరిశ్రమ తరలి రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారికి భూమి కేటాయిస్తుందా లేదా అనే విషయం 1 నెల 2 నెలల లోపల ఈ విషయం అయితే ప్రభుత్వం వారు అప్డేట్ ఇస్తారని చెప్తా ఉన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆహ్వానాలు ఇస్తే గనక విశాఖపట్నంలో 4 స్టూడియోలు, అమరావతికి సమీప ప్రాంతాల్లో ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ 4 స్టూడియోలు, అమరావతికి సమీప ప్రాంతాల్లో ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ 4 స్టూడియోలు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనబడతా ఉంది. దీని మీద రాబోయే కొద్ది రోజుల్లోనే మరింత అప్డేట్ వస్తుందండి. అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.